కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ కామెంట్స్ కి అంతే స్ట్రాంగ్ గా అధికార పక్షం నుంచి కౌంటర్లు పడ్డాయి. కాంగ్రెస్ ని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారంటూ కేసీఆర్ పై నిప్పుడు చెరిగారు మంత్రులు. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఏదో విలన్ గా చిత్రీకరించే తాపత్రయం, ఉక్రోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఏంటి నువ్వు పడగొడితే పడటానికి ఏమన్నా బొమ్మరిలా? ఏందది? ఏంది నువ్వు పడగొట్టేది నేను పడేది? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అధికారం పోయిందన్నటువంటి అక్కసు మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మాట్లాడే ముందు 1,000 కాంగ్రెస్ వైపు చూపిస్తే 4,000 మీ వైపు చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. మళ్ళీ బీఆర్ఎస్గా అధికారం రావడం అనేది కల్లా. ఇంత గొప్ప రాష్ట్రాన్ని మీ చేతి పెడితే సర్వనాశనం చేసి, అప్పులు కుప్ప చేసి, చిప్ప చేతికిచ్చేసి మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దొంగ నడిచినట్టుగా ఉంది. దీనికి మొత్తం కారణం మీరు కాదా? ఎందుకు మీ ఉద్యోగం ఊడింది? ఎందుకు మీ అధికారం ఊడింది? గొంత గొప్ప పరిపాలన చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అన్న మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. నీ పార్టీలో ఇప్పటికీ కనీస జ్ఞానం కలిగి సామాజిక న్యాయం ఇవ్వవు. అడిగిన శాసనసభ్యుని మెడలు పట్టి బయటికి తోలుతావు, డైరీ రాస్తావు, ఒక బ్లాక్ డైరీ, ఓ డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందయా?